హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మా ఫ్లాట్‌మేట్స్ కోసం సింపుల్ అండ్ ఈజీ టేస్టీ ఎగ్ కర్రీ ఎలా చేశానో చూసేద్దాం. ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోని ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే 6 మెంబర్స్‌కి చేసేస్తున్నా. ఎగ్స్ బాయిల్ అయిపోయాక ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ ఏసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు బాగా మిక్స్ చేసుకొని అందులో ఉడకబెట్టుకున్న గుడ్లేసుకొని కొంచెం వేపుకోవాలి. ఇలా వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్‌లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఏసుకోవాలి. ఎగ్ కర్రీ చాలా బావుంటుంది. చిటికెడు ఆవాలు, ఆనియన్స్, ఆనియన్స్‌లో కొంచెం సాల్ట్ ఏసుకోవాలి. ఎందుకంటే త్వరగా వేగుతాయి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఇండక్షన్ కాబట్టి దానికి తగ్గట్టు మనం సెట్ చేసుకుంటా ఉండాలి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. తర్వాత టమోటాలు వేసుకోవాలి. ఆనియన్స్, టమోటాస్ బాగా మిక్స్ చేసుకొని ఈ పేస్ట్ అయితే 1 ఆనియన్, టమోటా, గార్లిక్, జింజర్ ఏసుకొని పేస్ట్ చేసుకుంటే ఇంకా చాలా బాగా టేస్టొస్తది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, కారం మనకు తగినంత వేసుకోవాలి. ఇక్కడ మనకు తగినంత వాటరేసుకోవాలి. నేనిక్కడ 6 మందికి చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ ఏసుకున్నాను. మీరు మీ ఇంట్లో వాళ్ళకి తగ్గినంత ఏసుకోండి. ఉప్పు, కర్రీ బాగా ఉడికాక అందులో కోడిగుడ్లనేసేసుకోవాలి. ఎక్కువ మిక్స్ చేస్తే కోడిగుడ్లు విడిపోతాయి. లాస్ట్‌లో కరివేపాకు, కొత్తిమీర చల్లుకొని ఊరికే అలా తిప్పినట్టు తిప్పి కాసేపు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది.